ఈ వాయుమండలంలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మానవుని కోసం. ఇది నేను చెప్పదలుచుకున్నా. మానవుని కొరకు మాత్రమే ఈ వాయుమండలంలో చాలా నిక్షిప్తం చేసి పెట్టాడు దేవుడు. ఎవరి కొరకు అంటే కేవలం మనిషి కొరకే దేవుడు ఉంచిపెట్టాడు. ఆదికాండం 1:26 చదువుతాం. ఏమని? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురని పలికిన. చూడండి, భూమి మీద ఉండేటువంటివి, సముద్రంలో ఉండేటువంటివి, ఆకాశంలో ఉండేటువంటివి అన్నీ ఏ జీవి అయితే ఆ జీవులు ఉంటాయి చూసారా. మనిషి కంటే పెద్ద వాటిని కూడా, ఆకారంలో పెద్ద వాటిని కూడా మానవుడు ఏలటానికి ఆ దేవుడు అవకాశం ఇచ్చాడు మానవునికి.